నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనం పుట్టిన జన్మ నక్షత్రం మన స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే మనలో ఉన్న బలాలు, బలహీనతల్ని సైతం తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని గ్రహ దోషాలు, కొన్ని పరిహారాలు ఉంటాయి. వాటిని సక్రమమైన పద్ధతిలో చేస్తే జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. ప్రతి నక్షత్రం గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, ప్రతి ఎపిసోడ్లో మనం ప్రతి నక్షత్రంకి ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు స్వాతి నక్షత్రం గురించి తెలియజేయండి. అసలు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? తప్పకుండా అన్న. స్వాతి నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. చాలా ఉన్నతమైన లక్షణాలు ఉన్న నక్షత్రం ఇది. అయితే ఈ నక్షత్రానికి మెయిన్ అన్నిటికంటే ఏంటంటే గుణగణాలు మనం ఆలోచించుకొని వస్తే, గుణగణాలు ఇద్దరు మిక్స్డ్ ఉంటాయి ఇందులో. మళ్ళీ స్త్రీలకి, పురుషులకి ఇద్దరు స్వభావాలు విడివిడిగా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనం తీసుకుంటే స్వాతి అనే నక్షత్రం ఎప్పుడు కూడా మంచి నక్షత్రము, చాలా అరుదైన నక్షత్రం అంటుంటాం. ఎందుకంటే స్వాతి పేరుతో కూడా చాలామంది పిలుస్తుంటాం, ఆ నక్షత్రం బాగుంటుందని చెప్పేసి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం. సో నక్షత్రాధిపతి రాహు అయితే ఈ నక్షత్రం ఉండే రాశాధిపతి శుక్రుడు. శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటుంది, తర్వాత రాహు ఒక ప్రభావం ఉంటుంది వీళ్ళ మీద. సో రాహు ఒక ప్రభావం ఉండడం వల్ల ఏంటంటే చాలామంది పురుషుల్లో ఎక్కువ చాలా మంచి స్థాయికి, తారాస్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది మనం ఫిల్మ్ యాక్టర్స్ని, క్యారెక్టర్ ఆర్టిస్టులని, తర్వాత హీరోయిన్స్ని చూస్తున్నాం కదా, వీళ్ళందరూ ఈ నక్షత్రం సంబంధించిన వాళ్ళే. అంటే నక్షత్రం వాళ్ళకి అలాంటి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి, రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటే కనుక ఏదైనా సరే తారాస్థాయి తీసుకెళ్తుంది అనమాట. ఒక్కొక్కసారి చాలా మంచి స్థాయికి వెళ్తుంది. చాలామంది ఎందుకో పనికిరాని వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఏమీ పనికి రాకుండా చాలా బద్దకించి ఇంట్లో వాళ్ళకి ఒక సోంబేరి అని పేరు పెట్టుకుని ఇంట్లో వాళ్ళతో తిట్లు చివాట్లు పడుతూ అయినా లైఫ్ని ఏం కాదులే అని చెప్పేసి అలా బతికేస్తున్న వాళ్ళు కూడా స్వాతి వాళ్ళే. అయితే ఇక్కడ ఇంత తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఇలా ఉన్నారు అంటే రీజన్ దీనికి ఏంటంటే మళ్ళీ లగ్నాలు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏ లగ్నం అయింది వాళ్ళది, ఆ లగ్నానికి గ్రహాలు, పాపగ్రహాలు ఎవరున్నారు, శుభగ్రహాలు ఎవరు ఉన్నారని దాన్ని బట్టి ఉంటుంది. స్వాతి నక్షత్రంలో మగవాళ్ళకి ఎలా ఉంటుంది ఫస్ట్ చెప్పుకుందాం. చాలామందికి ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కళలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు కానీ, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ మనం చూస్తుంటాం కదా, వాయిస్ బాగుండడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంటారు స్వాతి వాళ్ళు ఎక్కువ. తర్వాత ఏంటంటే రైటర్స్గా, యాక్టర్స్గా ఉండేవాళ్ళు కూడా స్వాతి వాళ్ళు. ఇంకా చెప్పాలి, ఇంకా లోపలికి వెళ్ళాలంటే చాలా వర్క్, హార్డ్ వర్క్ ఎక్కువ ఎవరైతే చేస్తారో ఎక్కువ హార్డ్ వర్క్. ఇప్పుడు మనం వంటలు, ఇప్పుడు క్యాటరింగ్ ఇస్తుంటాం, దాంట్లో మంచి మంచి వంటలు చేస్తుంటారు, టేస్టీ ఫుడ్స్ తయారు చేస్తుంటారు. వాళ్ళ చేతితో చేస్తే వంట బాగా బ్రహ్మాండంగా వస్తుంది, అది కూడా స్వాతి వాళ్ళే. వాళ్ళ చేతితో ఏ వంటకం వండినా అది అద్భుతంగా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది అనమాట. అలాంటి మగవాళ్ళలో ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆ స్థాయిగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం సున్నా వీళ్ళకి. ఎందుకంటే ఫైనాన్స్ విషయంలో వీళ్ళకి చాలా లోటుపాట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇంత కష్టపడుతున్న డబ్బులు వీళ్ళకి వస్తాయా అంటే వీళ్ళు 100% కష్టపడితే 10% డబ్బులు వస్తాయి వీళ్ళకి. ఇది స్వాతి నక్షత్రం వాళ్ళ జాతకం. ఎటువంటి క్యారెక్టర్స్ అంటే ఎటువంటి లగ్నాలు అయినప్పటికీ కూడా. సో కొంచెం లగ్నాలు బాగుంటే ఏవో వస్తాయి, ఆ అడపా వస్తుంటే వీళ్ళకి కాస్తంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది అబ్బాయి లక్షణం. ఇంకోటి ఏంటంటే చాలా సెంటిమెంట్గా ఉంటారు వీళ్ళు, సెన్సిటివ్గా కూడా ఉంటారు. ఏ విషయమైనా మాది అనుకుంటే వాళ్ళ కోసం ఎంత పనైనా చేస్తారు. అది ఎవరైనా సంబంధం లేదు, అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది ఏమి ఉండదు వీళ్ళకి. వాళ్ళకి నచ్చితే వాళ్ళ కోసం వీళ్ళు ఎంత కష్టపడతారు. దాంట్లో లాభాలు ఉన్నాయా అని చూడరు, అలా సెంటిమెంట్గా వెళ్తుంటారు. ఇంకోటి సెన్సిటివ్, ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఒక మాట అంటే వీళ్ళు భరించలేరు. అందుకని ఎవరైతే మాట అన్నారో వాళ్ళతో పని చేస్తుంటారు వీళ్ళు. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా స్వాతి నక్షత్రమే. హస్బెండ్కి వైఫ్కి పడకపోవడం, హస్బెండ్ వేరే వాళ్ళతో ఉండడము, వేరే వాళ్ళు మాయలో పడ్డము, ఇది కూడా స్వాతి నక్షత్రం వాళ్ళే. సో వ్యామోహాలు ఉండడము, వాళ్ళతో చెడు సహవాసాలు చేయడము, తర్వాత ఏది చెప్తే అది నమ్మేసి వాళ్ళతో పాటు వినడము, వాళ్ళతో పాటు వెళ్ళడం చేయడం అని స్వాతి నక్షత్రం వాళ్ళు. ఇది అంతా అబ్బాయిలు. ఇక అమ్మాయిలకు వచ్చినప్పటికీ విపరీతమైన కోపం ఉంటుంది. వాళ్ళకి ఐడెంటిటీ కోసం వాళ్ళు కష్టపడుతుంటారు ఎప్పుడు కూడా. సో అది అత్తగారింట్లో అయినా, వాళ్ళు ఇండిపెండెంట్గా అంటే వాళ్ళ పుట్టింట్లో అయినా, అది ఇండిపెండెంట్గా అయినా వాళ్ళ ఐడెంటిటీ కావాలి. ఏదైనా పని చేస్తామంటే వాళ్ళు ఫస్ట్ మనం పొగడాలి, పొగడలేదు ఇంక అయిపోయాము మనం.
అలాంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. సో ఏ పని చేసినా వీళ్ళేమో ఏ మాట పడకుండా ఉండాలని చూసుకుంటారు. అమ్మాయిలు వచ్చినప్పటికి ఏమో నన్ను మీరు పొగడాలి, ఏ విషయమైనా బాగుండాలి, లేకపోతే ఎందుకు చేయాలి నేను ఈ పని, మీకు ఎందుకు చేయాలి, నేను చేయను అనే తత్వం ఉంటుంది. అమ్మాయిలైనా అలాగే ఉంటారు, అబ్బాయిలైనా అలాగే ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిల డిఫరెన్స్, అబ్బాయిలు మాట పడకుండా కాపాడుకుంటారు, అమ్మాయిలు ఏంటంటే ఖచ్చితంగా పొగడకపోతే వాళ్ళని వదిలేస్తారు అన్నమాట. సో ఓకే. అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి డివోర్స్ తీసుకునే వాళ్ళందరూ ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు. మరి వీళ్ళకి ఆరోగ్యం విషయానికి వస్తే ఎలా ఉంటుంది మేడం ఈ నక్షత్రం వాళ్ళకి? అమ్మాయిలకి ఎలా ఉంటుంది? అబ్బాయిలకి ఎలా ఉంటుంది? అబ్బాయిలకి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే బాగానే ఉంటుంది, కానీ చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి. సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ, తర్వాత నాన్ వెజ్ ఎక్కువగా తినడం కానీ, అతిగా తినడము, అతిగా తాగడము, అతిగా చేసే పనులు ఉంటే చాలా డ్యామేజ్ అవుద్ది హెల్త్. లేదు అంటే బ్రహ్మాండంగా ఉంటారు. సో చాలామంది స్వాతి నక్షత్రంలో మెయిన్ చూసిన జాతకాల్లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మధ్యలో గొడవలు వస్తే వైఫ్ని భరించలేక వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా పారిపోయిన వాళ్ళు ఉన్నారు స్వాతి నక్షత్రం వాళ్ళే. సో ఇది లక్షణాలు వీళ్ళవి. అమ్మాయిల విషయం వచ్చినప్పటికి వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా అన్నీ ఫాలో అయినప్పటికి కూడా వీళ్ళకి కాస్త ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్తో బాధపడుతుంటారు. విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంటుంది వీళ్ళకి. బ్యాక్ పెయిన్ ఉండడం, తర్వాత రక్తంలో బలం తగ్గిపోతుంటున్నాం. సో ఎన్నిసార్లు సిలిండర్ బాటిల్స్ ఎక్కించుకుంటుంటారు, మళ్ళీ బ్లడ్ ఎక్కించుకుంటుంటారు వీళ్ళు. ఇది స్వాతి నక్షత్రంలో అమ్మాయిలు. ప్రెగ్నెన్సీ అప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది లేడీస్కి ప్రాబ్లం వచ్చేది ఎప్పుడంటే 20 years వరకు ఏం ప్రాబ్లం, 20 తర్వాత ఎప్పుడైతే 22, 23 నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ప్రాబ్లమ్స్. ఆ స్టార్ట్ అయిన ప్రాబ్లం ఒకవేళ ప్రెగ్నెన్సీగా వచ్చి ఆ ప్రెగ్నెన్సీ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా డ్యామేజెస్ వస్తాయి. ఇంకా అసలు వాళ్ళు హెల్త్ సెట్ అవ్వడానికి వాళ్ళు టైం పట్టేస్తాయి. వీళ్ళ కళలు మళ్ళీ వీళ్ళ చేసే డిజైనింగ్స్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోతాం. చిన్న చిన్న పిల్లలు అందమైన బొమ్మలు గీస్తుంటారు, చాలా అమ్మవారి బొమ్మలు గీస్తారు. ఇంత చిన్న 4 years అప్పటి నుంచి మనం చూసామంటే స్వాతి నక్షత్రం వాళ్ళు మంచిగా దేవుడి బొమ్మ వేసి దేవుడు పూజ చేస్తుంటారు. అంత భక్తి ఉంటుంది వీళ్ళకి, కానీ అంత సమస్యలు కూడా ఉంటాయి వీళ్ళకి. ఇది ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వీళ్ళు ఎప్పుడు పట్టుకుని పీడిస్తుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ పీడించడం అంటే దిష్టి దోషం అనమాట. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే దృష్టి, ఏం చేస్తే దృష్టి పడుతూనే ఉంటుంది. ఆ దృష్టి పడడం వీళ్ళు బయటికి వెళ్తే ఇంటికి వచ్చి పడుకుంటుంటారు, జ్వరం వచ్చేస్తుంటుంది, ఒక 10 రోజులు పని చేయలేరు, ఓపిక లేదని చెప్తుంటారు. ఇంట్లో వాళ్ళు అనుకుంటారు ఇది నాటకం వేస్తున్నారమ్మా వీళ్ళు, ఓపిక లేకపోవడం ఏంటి, మనం అందరం వెళ్ళాం, మనం అందరం కష్టపడడం, మరి వీళ్ళకి ఎందుకు అనేసి. వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. జస్ట్ 10 మందిలో వెళ్ళారు అంటే ఇంటికి వచ్చి 4 రోజులు పడుకుంటారు, ఇక అంత దిష్టి తగులుతుంది వీళ్ళకి. అలాంటి పరిస్థితి స్వాతి నక్షత్రం వాళ్ళది. ఇది వీళ్ళ గుణగణాలు. మనం ఇక ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఎడ్యుకేషన్ అనేది చాలామంది తక్కువే ఉంటుందన్న, కానీ వీళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తారు. అన్ని రంగాల్లో ఇప్పుడు ఒక్క రంగం లేదు స్వాతి నక్షత్రం అంటే మనం. ఎందుకంటే తులారాశిలో ఉంటుంది, తులారాశిలో శనేశ్వరుడు ఉచ్చస్థానం అన్నమాట. అందువల్ల ఏంటంటే శనేశ్వరం అనగానే మనకి ఏమొస్తుంది, చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఆయన చేపిస్తాడు. ఎటువంటి పని అంటే ఒక వాష్రూమ్స్ కడిగే వారి దగ్గర నుంచి హయ్యర్ మెగాస్టార్ ఫ్యామిలీ లాగా వెళ్ళే చిరంజీవి దాకా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు. సో అంటే చాలా హై రేంజ్లో ఉంటుంది. వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు అదే నక్షత్రం వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నాలు మ్యాచ్ అయితే వీళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. ఏ రంగమే రాణిస్తారు వీళ్ళు, అన్ని రంగాల్లో ఉంటారు అనమాట, అన్నిట్లో ఉంటారు వీళ్ళు. అందుకని స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇది అని చెప్పడానికి ఉండదు. వాళ్ళ పర్సనల్ జాతకం చూస్తే మనకు తెలుస్తుంది క్లియర్గా, ఓకే ఇది చేయొచ్చు వీళ్ళు అని చెప్పేసి. ఇది వీళ్ళ లక్షణాలు. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। మరి ఇంకే వీళ్ళు ఉద్యోగం లేకపోతే వ్యాపారం విషయాలకు వస్తే ఎలా ఉంటుంది?
వ్యాపారాల కంటే ఉద్యోగాలు చేయాలి వీళ్ళు. ఎప్పుడు ఉద్యోగాలు వీళ్ళు చాలా చాలా సేఫ్ అనమాట. ఉద్యోగం అంటే వాళ్ళు చెప్పింది చేసేసుకొని వచ్చేస్తారు వీళ్ళు. వీళ్ళు వ్యాపారం అంటే వీళ్ళ మనసు తర్వాత శరీరం అన్ని పెట్టి వర్క్ చేస్తారు అక్కడ. కానీ వీళ్ళకి వచ్చే శాలరీ తక్కువ, వీళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ. ఇప్పుడు వ్యాపారం చేస్తారు, దృష్టి దోషం ఎక్కువ ఉంటుంది చెప్తాను కదా. ఎప్పుడైతే దృష్టి దోషం ఎక్కువ ఉంటుందో ధన ఆకర్షణ తక్కువ అవుతుంది. ఆ ధన ఆకర్షణ తక్కువ ఉంటుంది కనుక ఏ వ్యాపారాలైనా సరే కలిసి రావు. ఒకళ్ళు చేశారు అదృష్టం వద్ది అంటే లగ్నానికి యోగకారకులైన గ్రహాలు బాగుండి చాలా బ్రహ్మాండంగా యోగిస్తే కనుక ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు తులారాశి వృషభ లగ్నం పడింది, బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే తులారాశి వీళ్ళది, వీళ్ళకి మకర లగ్నం పడింది, రాణిస్తారు. అలాగే మీన లగ్నం పడింది, రాణిస్తారు. ఇలా అన్నమాట. సో లగ్నాలకి మంచి మన గ్రహాలు మళ్ళీ చూసుకోవాలి, దాన్ని బట్టి వీళ్ళు రాణిస్తారు తప్ప ఈ లైఫ్ స్టైల్లో వీళ్ళు స్వాతి నక్షత్రం వీళ్ళు దేనైనా కొట్టి రాణించగలరు అని చెప్పడానికి లేదు. ఇది వీళ్ళ జీవితం అన్నమాట. అంటే ఏదైతే చేస్తారో దాంట్లో మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు. రాదర్ దాన్ బిజినెస్ కన్నా కూడా మనకి జాబ్ బెటర్ అంటున్నారు. ఇప్పుడు జాబ్ బెటర్. ఇప్పుడు జాబ్లో ఉన్న వాళ్ళు జాబే చేసుకుంటూ వెళ్తే దాన్నే నమ్ముకుని వెళ్తే వీళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఏదో ఒకటి నమ్ముకోవాలి, ఏదో ఒకటి చేయాలి, దాంట్లో వీళ్ళు సక్సెస్ ఉంటుంది. వీళ్ళు ఇంకా దేవుడి పట్ల విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటే భక్తి పరులే. భక్తి, భగవంతుని నమ్మకం ఉంటుంది, భక్తి ఉంటుంది. మరి అంత మూఢనమ్మకాలు ఉండవు. మరి 24 hours కూర్చొని పూజ చేయరు. కానీ దేవుడు అంటే పూజలు పునస్కారాలు చేసినప్పుడు వెళ్ళి దండం పెట్టుకోవడం, ప్రసాదాలు తీసుకోవడం, వెళ్ళమంటే వెళ్ళి రావడం. ఇప్పుడు చాలా మంది స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఆంజనేయ గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఆంజనేయం అంటే ఇష్టం వాళ్ళకి, ఆంజనేయం ప్రదక్షిణాలు చేస్తే వెళ్ళిపోతుంటారు. అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మా అమ్మ చెప్పిందని, మా నాన్న చెప్పారని అలా అలవాటు అవుతుంది వాళ్ళకి, అది చేస్తారు వాళ్ళు. అది భక్తి లేకుండా ఉండరు వీళ్ళు. మరి వీళ్ళు జనరల్గా ఏ దేవుడిని ఎక్కువ పూజిస్తే లేకపోతే ఎలాంటి పరిహారాలు లాంటివి చేస్తే వీళ్ళకి బాగుంటుంది అంటే? వీళ్ళు ఎక్కువ ఏ దేవుని పూజించాలంటే దుర్గా అమ్మవారిని పూజించాలి వీళ్ళు. ఎప్పుడు కూడా దుర్గా అమ్మవారిని పూజించడము, ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళడము, అమ్మవారికి జాజి పూలు లేదా మల్లెపూలు అలాంటి మాల ఇవ్వడం. అలా ఇవ్వడం వల్ల జీవితంలో సంతోషాలు ఆనందాలు వస్తాయి వీళ్ళకి. అంటే ఏదైనా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతున్నారు, స్వాతి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా వైఫ్ నాతో ఉండాలనుకుంటున్నారు. వీళ్ళు 11 శుక్రవారాలు ఖచ్చితంగా అమ్మవారికి గుడికి వెళ్ళి జాజి పూలు ఇచ్చి నా వైఫ్ నాతో ఉండాలమ్మా అని కోరుకుంటే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు వాయుతత్వమైన గ్రహాలు. సో వాయుతత్వం ఉన్న గ్రహాల్లో ఉన్న నక్షత్రాలు ఏంటంటే వాళ్ళ మనస్సులో ఏది కోరుకుంటే, ఏ సంకల్పించుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు నా వైఫ్ నా ఫ్యామిలీ నాకు బాగుండాలి, ఖచ్చితంగా నేను ఇలా వీళ్ళకి అన్ని చేసి పెట్టాలి అని అనుకున్నారంటే వాళ్ళ మనసులో సంకల్పిస్తే అది ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది. కొంతమంది అనుకుంటాం మేనిఫెస్ట్ చేస్తే అవుతుందా అనేసి, మేనిఫెస్ట్ వీళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. వీళ్ళు మేనిఫెస్ట్ ఏం చేసినా అవుతుంది వీళ్ళకి. వాళ్ళు ఏదైనా మనసులో తలుచుకోవడం తక్షణమే అవుతుంది. అది వీళ్ళకి స్వాతి నక్షత్రానికి ఉన్న వరం. చేసుకోవచ్చు, కానీ జనరల్గా ఏంటంటే చేసుకోరు, వాళ్ళు నమ్మరు. అంత మ్యాజిక్లా ఏమైనా మ్యాజిక్ ఏదైనా చెప్తే అంటే వచ్చేస్తుందా సాయంత్రానికి అని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే నమ్ముతారో అది మనం చెయ్యము, ఏదైతే నమ్మరో అది వాళ్ళు చేస్తూ ఉంటారు పాపం. సో ఇప్పుడు వీళ్ళకి చెప్తే వీళ్ళు అవుతుంది, కానీ వీళ్ళు దాన్ని ఒక సిల్లిగా తీసుకుంటారు విషయాన్ని. ఏంటివన్నీ చెప్తారు అన్నీ మూఢనమ్మకాలు, అలా కాదు. భగవంతుడే నమ్మకం, దండం పెట్టుకుని వస్తాను తప్ప గాల్లో చప్పట్లు కొట్టు ఇలా చెయ్యు అంటే అవుతుందా అనిసని. కానీ వీళ్ళంటే అవుతుంది. సో అవుతుంది కనుక కొంతమందికి అవుతుంది కనుక అది ఇంకా నడుస్తుంది, అవ్వకపోతే నడవదు కదా. నేను ఇంకా మేనిఫెస్టేషన్ అంటే ఇప్పటి వరకు అందరికీ అవుతుందేమో అనుకున్నా. అంటే కొన్ని నక్షత్రాల వాళ్ళకే అది వర్కౌట్ అవుతుందని ఇప్పుడే తెలిసింది అవును, కూడా. అందరికి వర్కౌట్ అయితే అప్పుడు అదే నడుస్తుంది ప్రపంచం అంతా. ఇంకా అప్పుడు జ్యోతిష్యం ఎందుకు ఇంకా. అది నిజమే. వీళ్ళు చేయాల్సిన దానాలు లాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? అంటే వీళ్ళకి కొంచెం ఎక్కడ చూసినా కొంచెం ఎక్కడన్నా లోగానే ఉన్నది నక్షత్రం. సో కొన్ని దానాలు చేయడం వల్ల, హెల్ప్ చేయడం వల్ల కొంచెం వీళ్ళకి మారే అవకాశం ఉంటుంది అని ఉంటాయి కదా. వీళ్ళు దానాలు ఏం చేయరు కదా నాన్న, కానీ వీళ్ళకి సేవ చేయడం ఇష్టం ఉంటుంది. ఏదైనా అడిగామంటే వెంటనే మొహమాట పడకుండా సేవ చేస్తారు. అది మా స్థాయి ఇది, మీ స్థాయి అది అని ఆలోచించరు, చేస్తారు. అందువల్ల వీళ్ళు స్పెషల్గా దానాలు ఏం చేయట్లేదు. వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కింద ఏమన్నా ఇప్పుడు మనం మామూలుగా జనరల్గా అడుక్కునే వాళ్ళని చూసి ఆశ్రయించుకుంటారు, ముట్టుకోవద్దని చెప్పి పైనుంచి ఇలా వేస్తాం. వీళ్ళు అలా ఉండదు. వీళ్ళు టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడతారు అండి, పెట్టి తినమని చెప్పి కూర్చుంటారు. వాటర్ బాటిల్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇస్తారు, తాగమని చెప్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే చాలా హంబుల్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. కానీ కొంచెం ఈగో ఎక్కడో ఉంటుంది వీళ్ళకి మనసులో. అది ఏదైనా టచ్ అయితే మళ్ళీ అంతే రేజ్ అయిపోయి మారిపోతుంటారు మనుషులు. సో ఇంకా అసలు మొహం చూడరు, వాళ్ళతో మాట్లాడరు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చాలా మంది వైఫ్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు. అంటే భార్య వద్దు, పిల్లలు వద్దు, నాకు ఎవరు అక్కర్లేదు, నాకు ఈ ప్రపంచంతో పని లేదు అని నేను సన్యాసంలో వెళ్ళిపోతాను అని సన్యాసంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు.
వీళ్ళకి ఎక్కడ ఏది ప్రాబ్లం ఉంటుంది అనేది ఎప్పుడంటే జాతకంలో మెయిన్ గ్రహాలు లగ్నాలు చూసుకోవాలి. నక్షత్రం ఒకటే మనం బేస్ చేసుకొని లక్షణాలు అన్నీ రావు వీళ్ళకి. అవును. కొంతమందికి బాగుంటాయి, అవును. కొంతమంది నక్షత్రం ప్రకారం వాళ్ళ వాళ్ళ లైఫ్ నడుస్తుంది, కొంతమంది నక్షత్రానికి లగ్నం బట్టి నడుస్తుంది. అవును. వీళ్ళకి ఏంటంటే మూడు స్థాయిలు ఉన్నాయి. ఉమ్. 3 స్థాయిలు ఏంటంటే ఒకటి శనేశ్వరుడు ఉచ్చస్థితి, తర్వాత తులారాశిలో శుక్రుడు, తర్వాత రాహువు శనేశ్వరుడు, తర్వాత వీళ్ళకి శుక్రుడు. ఈ 3 గ్రహాలకున్న ఏ పనైనా చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. ఉహుం. ఒకసారి ఆలోచిస్తే 100 సార్లు ఆలోచించాలి వీళ్ళు. ఉమ్. ఎందుకంటే రాంగ్ ప్లానెట్స్ చూపిస్తుంటారు, రాంగ్ వేలో చూపిస్తారన్నమాట. అంటే రాంగ్ దారిలోకి వెళ్ళాలని చూపిస్తుంటాయి అవి. వెళ్ళామా పాతాలను తొక్కేస్తారు. ఉమ్. వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుండాలి. అందుకే ఏంటంటే భగవంతుడు ఎప్పుడు వీళ్ళని కాపాడుతుంటారు. నాకు తెలిసి స్వాతి నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా రాంగ్ వేలో వెళ్తున్నామంటే వాళ్ళ మనసాక్షి ఒప్పుకోదు, వెనక్కి వస్తుంటారు. ఉమ్. ఇది వాళ్ళకి కాపాడుతుంటారు. ఎందుకంటే అక్కడ శని భగవానుడు ఒకడు ఉన్నారు కనుక కర్మకారకుడు ఆయన. ఉమ్. ఉమ్. సో ఏ కర్మైనా చేసినప్పుడు ఆయన పట్టుకుంటారు ఫస్ట్. ఈ కర్మ చేయొద్దు అని మన మనసులో ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ప్రకారం వీళ్ళు వెళ్ళారా 100% సక్సెస్ అవుతారు. ఉహుం. పట్టించుకోకుండా వెళ్ళారంటే చాలా మంది అవస్థలు పడేవాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడి మళ్ళీ పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు స్వాతి నక్షత్రం వాళ్ళకి. సో వీళ్ళకి దేవుడు హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళు చేసే సేవే వీళ్ళు దేవుడు హెల్ప్ చేస్తుంటారు. ఉహుం. వీళ్ళకి ఎంత సేవ అంటే వాళ్ళు డౌన్ టు ఎర్త్ హంబుల్గా ఉండి చేస్తారు కదా, అందువల్ల భగవంతుడు వాళ్ళకి ఎప్పుడో అప్పుడు కనిపిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు వీళ్ళకి. ఉమ్. అది వీళ్ళు జరిగేది. ఇంకొకటి అందరికీ కావాల్సిన విషయం మేడం ఇది. అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఏ మ్యారేజెస్ చేసుకునే అవకాశం ఉంటుందంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, లేకపోతే పెద్దలు చెప్పిందే వింటారా, లేకపోతే వీళ్ళు అనుకున్నదే చేస్తారా మ్యారేజ్ విషయంలో అంటే? 90% లవ్ మ్యారేజెస్ నాన్న, ఆహా. 10% పెద్దవాళ్ళు చెప్పింది వింటారు. 90% వీళ్ళు అనుకున్నది చేసేస్తారు. అదే పది వీళ్ళు హంబుల్గా ఉంటారని, ఎవరైతే ఏంటి మంచివాళ్ళు మనవాళ్ళు అనుకుని మోసపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే 90% వీళ్ళు లవ్ మ్యారేజ్లు ఎక్కువ చేసుకుంటారు. అది ఫెయిల్ అయిన అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ లవ్ చేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు, మళ్ళీ ఫెయిల్ అవుతుంటే ఒక 2-3 పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా స్వాతి నక్షత్రం వాళ్ళే ఉంటారు. సో కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పి చేస్తారనుకోండి అది కలిసి ఉంటుంది, కలకాలం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కాలం వాళ్ళకి. ఇంకా పూర్వకాలం అయితే ఇంకా పెద్దవాళ్ళు ఏం చెప్తారో చేసేవాళ్ళు అందరికీ బాగుండేది. ఈ కాలం స్వాతి నక్షత్రం వాళ్ళకి సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఏం చెప్తారో అది చూసి పెళ్లి చేసుకుంటే జీవితం 10 కాలాలు చల్లగా ఉంటుంది. లేకపోతే కష్టకాలంలో మనం కష్టంలోకి వెళ్ళినట్టే, ఒక కష్టం మనం తెచ్చుకున్నట్టే అలా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అదే చేయడం చాలా చాలా ఉత్తమం స్వాతి నక్షత్రం వాళ్ళకి. ఓకే. సో స్వాతి నక్షత్రం వాళ్ళకి సంబంధించి చాలా చక్కగా అందరికీ, మా ప్రేక్షకులందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూశారు కదా, స్వాతి నక్షత్రానికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది మేడం మనందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. మరి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో మాకు కూడా తెలియచేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.